అంటే మీ అన్నయ్యని కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంటే పెద్ద మనిషే అయ్యి ఉంటారు కదా. మా అన్నయ్యని కొట్టాడని ఆ అమ్మాయిని లాక్కెళ్ళాడని ఇవన్నీ నేను నీకు చెప్పలేదే. అయినా నీకెలా తెలుసు? అంటే అది అక్కడెక్కడో మా అన్నయ్య గుళ్ళో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ నిన్ను వెతుకుతున్నాడు. ఇక్కడ నేను చెప్పకముందే గుళ్ళో ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టుగా చూసినట్టుగా చెప్పేస్తున్నావు. అంటే మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్న. మా అన్నయ్యని కొట్టింది మావయ్య. ఏంటి మువ్వా, ఏం మాట్లాడవేంటి? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య చెప్పాడా? లేదు. అయితే మీ అన్నయ్య ప్రేమిస్తుంది కూడా నన్ను కాదు. అమ్మయ్యా. మరి గుళ్ళో సిచ్యువేషన్ నీకెలా తెలుసు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అనుకుంటూ ఉంటాను చెర్రీ, కానీ అప్పుడప్పుడు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ వేసి నిన్ను నువ్వు తగ్గించేసుకుంటావు. అదే ఎలా? హౌ? మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పే లోపే ఒకరు వచ్చారంటే అది ఆ అమ్మాయి తాలూకు వాళ్ళనే కదా అర్థం. కరెక్టే. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన మీ అన్నయ్యని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? కరెక్ట్ గా గెస్ చేసావు మువ్వా. కొట్టాక ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు కదా. వా 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 వా, సూపర్ మువ్వా. నువ్వు ఒక బద్మాష్ వెధవ అనడంతోనే మొత్తం సిచ్యువేషన్ నువ్వు గెస్ చేసేసావు. బాబా బాబా, నువ్వు కూడా నాలాగే టూ ఇంటెలిజెంట్. అవును, మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు? చెర్రీ, ఇంత చిన్న విషయం కూడా గెస్ చేయలేవా? వద్దు, ఇంకేం చెప్పదు. మొత్తం నాకు అర్థమైపోయింది. అన్నయ్య నువ్వు సేవ్ చేసావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. Am I right? అబ్బబ్బబ్బబ్బా, నువ్వు జీనియస్ చెర్రీ. అయినా సర్లే గాని నువ్వు అన్నయ్యని కలిసినప్పుడు మన మ్యాటర్ మాత్రం చెప్పకే. ఏ మ్యాటర్? చిలిపి టీస్ చేసింది చాలే. నాకు తప్ప నువ్వు అందరికీ చెప్తావు. ఏమైంది చెర్రీకి? అమ్మో, తలుపులు వేసుకుని లోపల ఏం చేస్తున్నారో ఏంటో. వదులు. ఏంటిది? బాగుంది కదా బావా. అసలు నీకు సిగ్గుందా? ప్రేమ కూడా ఉంది. నువ్వు భలే టిపికల్ గా బిహేవ్ చేస్తావు బావా. నా కోసం వస్తావు, దగ్గరగా వస్తే దూరంగా జరుగుతావు. మన లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా స్టార్ట్ అవుతుంది. నేనే నీ కోసం రాలేదు, వదిలే. భలే ఈగో బావా నీకు. శత్రువు కూతురునని చెప్పి నేనంటే ఇష్టమని చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం 50 lakhs పార్టీ ఫండ్ ఇస్తావు.
కనపడి చావట్లేదు, వినపడి చావట్లేదు. ఏం చేస్తున్నారే? అమ్మో, దీని అమ్మ కడుపు మాడ. అభిమానం అంటే ఇదా? ఇంకేదో అనుకున్నాను. ఇదేదో చేసేలాగుంది. అర్జెంటుగా వెళ్ళి ఇది అపూర్వకు చెప్పేయాలి. అపూర్వా, అపూర్వా, అపూర్వా! చెప్తున్నానా, నేను నీ కోసం రాలేదు. మరెవరి కోసం వచ్చావు? అది నీకు అనవసరం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ పాటను ఇప్పుడు నేను మార్చి పాడాలన్నమాట. నా కోసం రాలేదు అంటే వచ్చావని అర్థం. ఎవరి కోసమో వచ్చాను అంటే ఇండైరెక్ట్ గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం. అంతేనా? నీకు నచ్చినట్టు అనుకో, నన్ను వదిలే. చూసావా చూసావా, ఒప్పేసుకున్నావు. థ్యాంక్ యూ బావా. విషం కలిపి తాగించాల్సిన వాడికి జ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. కర్మ కర్మ. ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఇదిగో అమ్మాయి, మీ అమ్మాయి చెప్పింది అబద్ధం. అది అభిమానం కాదు. అదే అదే అంటే చెప్తుంటే నువ్వు అటు ఇటుగా ఆలోచిస్తున్నావు గాని అదే. పిన్ని అదే అదే అని పదే పదే చెప్పి విసిగించుకో. అసలే వాడొచ్చిన ఇరిటేషన్ లో ఉన్నాను. పాయింట్కొచ్చావు. అభిమానంతో మీ అమ్మాయి పిలిచిందే అనుకో. ఈ ఇల్లంటేనే పడని వాడు ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే వాడు కూడా అందులోనే ఉన్నాడు. ఎందులో? అందులోనే. ఎందులో? ప్రేమలో అమ్మాయి. మీ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అందుకనే పిలవగానే మినిస్టర్ని అడ్డు పెట్టుకుని ఎగేసుకుంటూ వచ్చేశాడు. చూడు, నిజంగానే వాడు మన నక్షత్రతో ప్రేమలోనే పడ్డాడో లేక ఆ వంకతో మీ మొగుడు పెళ్ళాలతో ఆడుకోవాలని అనుకుంటున్నాడేమోనని అనుమానంగా ఉందమ్మాయి. వాడు పడ్డాడో లేక మీకడ్డం పడ్డానికి నాటకాలు ఆడుతున్నాడో పక్కన పెట్టు. ఆ నక్షత్ర మాత్రం సీరియస్ గానే పడింది. వాడు అటుగా వెళుతుంటే నక్షత్రవాణ్ణి గదిలోకి లటుక్కున లాగేసిందమ్మాయి. నువ్వు నిజం చెప్తున్నావు పిన్ని? చూసింది చెప్తున్నానమ్మాయి. చూసింది ఎప్పుడైనా నేను అబద్ధం ఆడతానా చెప్పు? ఏదో ఒకటి చేసి గగన్ గాడిని అర్జెంట్ రేఖ నుంచి తరిమేయాలి. అలా అన్నావు, బాగుంది. ఈ జ్యూస్ ఎవరికి? నా చేతులతో కలిపిన జ్యూసే కావాలని వాడు తెగ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఆర్డర్ వేయలేదమ్మాయి. స్వయంగా వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు. ఎలా? ఒక్క నిమిషం. ఏంటివి? మోషన్స్ టాబ్లెట్స్. జ్యూస్ లో కలిపామనుకో కడుపు పట్టుకొని పరిగెడతాడు. నువ్వు సూపర్ పిన్ని. అప్పుడప్పుడు నీకు కూడా బుర్రుందని ప్రూవ్ చేసుకుంటావు. సాయం చేసిన వాళ్ళ మీద సెడ్డర్ లేకూడదు అమ్మాయి. సరే సరే, ఇటు కలుపు, టాబ్లెట్ కలుపు ముందు. తిప్పు, బాగా తిప్పు. అమ్మాయి చెట్టంతున్నాడు. ఆడికి 2 టాబ్లెట్లు ఏం సరిపోతాయి? ఇంకో 2 కలుపు. పోతాడేమో పిన్ని. పీడ విరగడైపోతుంది. మినిస్టర్ గారితో వచ్చాడు. పోతే మన మీద అనుమానం వస్తుంది కదా. నీరసించి నీరసించి కళ్ళ ముందే పడిపోతాడు కదా. అనుమానం ఎలా వస్తుంది? వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదమ్మాయి. కలుపు. ఇప్పుడు తీసుకెళ్ళి పిన్ని, నువ్వు వెళ్ళిచ్చిరా. నిన్ను కదా అమ్మాయి తెమ్మన్నాడు.
అడిగాడు కదా అని నేను తీసుకెళ్ళిస్తే వాడికి అనుమానం రావచ్చు. అది నువ్విచ్చావనుకో ఏ అనుమానమూ రాదు. అది కరెక్టేనమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయిని చూసారా? లేదు, చూడలేదు. చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, భూమిని చూసారా మీరు? చూడలేదండి. ఆ బుక్క మీద ఏంటి క్రేజీ? బాబు, గగన్ బాబు, ఇలా రండి. అమ్మో, ఆ నక్షత్రం ముద్దులు కూడా పెట్టేసినట్టుంది. మీరు భూమిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు. బాబు, ఒకసారి అటు తిరుగు, బుక్ చూపించు. దేనికి? క్లారిటీ కోసం. నా బొగ్గు చూపిస్తే మీకేం క్లారిటీ వస్తుంది? గదిలో ఏం జరిగిందో అన్న క్లారిటీ. ఏ గదిలో? నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్లు చెప్పడం కష్టంలే గాని బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో ఇది జ్యూస్ తాగు బాబు. నాకెందుకు జ్యూస్ ఇస్తున్నారు? అపూర్వని జ్యూస్ కలిపి తెమ్మన్నావంట కదా, తను కలిపింది నేను తెచ్చాను. తేవాల్సింది తను కదా, మీరెందుకు తెచ్చారు? ఎంత కాదనుకున్నా తనకు కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా బాబు, అందుకే నాతో ఇచ్చి పంపించింది. పెద్దదాన్ని కాదనకే. తాగే తాగే. ఏం కలిపిందేంటి? ఏం కలుపుతుంది బాబు? ఫ్రూట్స్ కలిపింది. ఫ్రూట్స్? ఫ్రూట్స్ కాకుండా ఇంకేం కలిపిందని అడుగుతున్నా. గెస్ట్ గా వచ్చావు కదా, ఫ్రూట్స్ కాకుండా ఇంకేమైనా కలపాల్సి వస్తే అంత గౌరవము అంత అభిమానము కలుపుతుంది. మీ మాటలు వింటుంటే నాకెందుకో డౌట్ కొడుతుందమ్మా. అమ్మ కాదు, పిన్ని, గోరింటకు పిన్ని. సర్లే పిన్ని, ఈ జ్యూస్ను తాగి. నేనా? నేనెందుకు తాగుతాను? నేను తాగను. మీ మాటలు వింటుంటే నా డౌట్ డబల్ అవుతుంది. మీరు తాగాల్సిందే. ఒకటా రెండా 4? నేను తాగను. ఏంటి ఒకటా రెండా? వచ్చిన దగ్గర నుంచి నువ్వు వేస్తున్న క్వశ్చన్లు ఒకటా రెండా, సమాధానాలు చెప్పలేక చస్తున్నాను. ఓహో, టాపిక్ జ్యూస్ దగ్గర ఉంది. ఎక్కడున్నా సరే నేను అసలు జ్యూస్ తాగను. మీరింత కరాఖండిగా చెప్తున్నారంటే అపూర్వ ఈ జ్యూస్లో ఏదో కలిపింది. నువ్వేమనుకున్నా పర్లేదు బాబు, నేనైతే ఆ జ్యూస్ తాగను. సర్లే పిన్ని, ఈ జ్యూస్ తీసుకెళ్ళి తిన్నగా మినిస్టర్ గారికి ఇస్తాను. మినిస్టర్ గారిగా? ఎందుకు? తాగడానికి. తాగాక ఆయనకేమైనా అయ్యిందనుకో, ఈ ఇల్లు సమాధైపోతుంది. బాబా వదిలే బాబు, ఆగాగు. అందులో ఏమీ కలపలేదంటే నువ్వు నమ్మవేంటి?
ఓకే, కలపకపోతే మినిస్టర్ గారికి ఏం కాదు కదా, ఆ, మీకెందుకు కంగారు? ఆ, అందులో ఏం కలపలేదని ప్రూవ్ చేయాలి, అంతే కదా? నేను తాగాలి, అంతే కదా? తాగుతాను, ఇవ్వు. నేనే తాగేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు పిన్ని? అంటే పారబోసేద్దామనే. ఇక్కడే తాగాలి. తాగేశాను, చాలా బాబు. అనుమానం తీరిపోయిందా? మొత్తం తాగాలి. పెద్దదాన్ని కదా, పొట్ట పట్టద్దు. ఓకే, దీన్ని నేను మినిస్టర్ గారికి ఇస్తాను. మొత్తం తాగాలి, అంతే కదా? అమ్మో, ఆడికి 2 టాబ్లెట్లు ఏం సరిపోతాయి, ఇంకో 2 కలుపు. పోతాడేమో పిన్ని. పీడ విరగడైపోతుంది. వీడి గొయ్యి కాదు, నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. పిన్ని, ఏమైంది పిన్ని? ఏం లేదు. మరి తాగండి. తాగుతానుగా, తాగక చేస్తానా? తాగితే చేస్తాను. చాలా అనుమానం తీరిందా? ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ పనుంది, ఇక నేను వెళ్ళొచ్చా? హాయిగా వెళ్ళొచ్చు. అమ్మో, హాయా? ఇంకెక్కడ హాయి? బాయే. అయ్యో, బాయ్ నీళ్ళు కావాలే. అమ్మా, ఆ పిచ్చి పిల్లగాడు ఏం చెప్తాడో అని టెన్షన్ పడ్డం ఎందుకు? డైరెక్ట్గా అన్నయ్యకే కాల్ చేసి మాట్లాడు. ఉండి చేస్తాను. ఇదిగో. పూరి, నేను బిజీగా ఉన్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నేను అమ్మని మాట్లాడుతున్నాను రా. ఎక్కడున్నావు? అమ్మా, నేను ఒక చిన్న ఫంక్షన్కి వచ్చాను, నేను తర్వాత చేస్తానమ్మా. అంత లేదు, నక్షత్ర బర్త్డే ఫంక్షన్కి వెళ్ళావట, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నీకే వచ్చిందిరా. అంటే అమ్మా, అది అనుకోకుండా మంత్రి గారితో కలిసి రావాల్సి వచ్చింది. నేను డీటెయిల్డ్గా ఇంటికి వచ్చాక మాట్లాడతానమ్మా. బాయ్. హలో హలో, ఏమైందమ్మా? ఎవరో మంత్రితో కలిసి వెళ్ళాడట. మంత్రి గారా? ఇంటికొచ్చి మాట్లాడతానంటున్నాడు. నేను తాగేశాను. నువ్వు తాగించేశాడు. వాడు తాగేస్తావేంటి? అబ్బా, నువ్వు కూడా వాళ్ళగే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు. వాడుకంటే తెలీదు, కడుపులోకి 4 వెళ్ళాయి. పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదా? నేను వచ్చి మాట్లాడతాను. అబ్బా అబ్బా అబ్బా, ఇదిగో అమ్మాయి, నీ కూతురు వాడిని గదిలోకి లాగడమే కాదు, బా వాడి బుగ్గ మీద ముద్దు మరకలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా నీ కూతురుదే అయి ఉంటుంది. అవునో కాదు నువ్వే తేల్చుకో. అమ్మో, ఇదేంటి? ముద్దు పెట్టడం ఏంటి? ఈయన దాంతో ముద్దులు పెట్టించుకుంటున్నాడా? ఎక్కడున్నాడినా? చెప్తా నేను సంగతి. హాయ్.